మండు వేసవిలో బుద్ధుడు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతనికి తీవ్రమైన దాహం కలిగింది. నీటి కోసం చుట్టుప్రక్కల వెతుకుతుండగా ఒక చెట్టు క్రింద కుండలు తయారు చేస్తున్న ఒక కుమ్మరి కనిపించాడు. బుద్ధుడు ఆ కుమ్మరివాడిని నీళ్లు దొరుకుతాయా అని అడిగాడు. ఆ కుమ్మరివాడు వినయంగా బుద్ధునికి నీళ్లు అందించాడు. బుద్ధుడు ఆ నీటిని త్రాగి చెట్టు నీడలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ పరిసరాలను గమనించడం ప్రారంభించాడు. అతని కళ్ళు ఒక పూలమాల వేసిన మేకపై పడ్డాయి. ఈ మేకకు పూలమాల ఎందుకు వేశారు అని కుమ్మరివాడిని ప్రశ్నించాడు బుద్ధుడు. కుమ్మరివాడు సమాధానంగా, ఈరోజు మా ఊరిలో అమ్మవారి జాతర జరుగుతోంది. ఈ మేకను బలి ఇవ్వాలని అనుకుంటున్నాం అని చెప్పాడు. మీరెందుకు ఈ మేకను బలి ఇవ్వాలని అనుకుంటున్నారు అని ఆశ్చర్యంగా అడిగాడు బుద్ధుడు. మా కోరికలను అమ్మవారు నెరవేర్చినందుకు కృతజ్ఞతగా ఈ మేకను బలి ఇవ్వాలనుకుంటున్నాము అని వివరించాడు కుమ్మరివాడు. ఆ మాటలు విన్న బుద్ధుడు తక్షణమే లేచి ప్రక్కన ఉన్న కుండలను పగులగొట్టడం ప్రారంభించాడు. అది గమనించిన కుమ్మరివాడు, స్వామి, మీరు ఈ కుండలను ఎందుకు పగలగొడుతున్నారు? ఇవి మంచి కుండలు, మీరు పిచ్చివాడిలా వ్యవహరిస్తున్నారు అని గట్టిగా ప్రశ్నించాడు. ఇప్పటి వరకు నేను దాహంతో నీళ్లు కావాలనుకుంటున్నాను. ఆ కోరికను నువ్వు తీర్చావు కాబట్టి నువ్వు తయారు చేసిన కుండలను పగలగొడుతున్నాను. నీకు సంతోషంగా ఉంటుందని అనుకుంటున్నాను అని సమాధానమిచ్చాడు బుద్ధుడు. స్వామి, మీరు పగలగొట్టిన కుండల వలన నాకు సంతోషం కలగదు. మీ చర్యలకు ఎలాంటి న్యాయం లేదు అని నిరాశతో అన్నాడు కుమ్మరివాడు. బుద్ధుడు నవ్వుతూ, ఈ సకల సృష్టి అంతా అమ్మవారి బిడ్డలే కదా. ఎలాగైతే నువ్వు తయారు చేసిన కుండలను పగలగొడితే నీకు సంతోషం కలగనప్పుడు అమ్మవారు సృష్టించిన బిడ్డలను బలి ఇస్తే ఆమెకు ఎలా సంతోషం కలుగుతుంది అని ప్రశ్నించాడు. ఆ మాటలకు తన తప్పును తెలుసుకుని ఇక మీదట సకల జీవుల పట్ల దయ, ప్రేమ కలిగి ఉంటానని మాటిచ్చి ఆ మేకను ఆనందంతో విడిచిపెట్టాడు కుమ్మరివాడు.